భారతదేశం కోసమే ఇందుకోసమే మన సేవ మళ్ళీ వచ్చింది. ఇటువంటి ఫైట్లు మాత్రం సేవ కొడుకు మాత్రం ఫైట్లు మాత్రం చెప్పబాబు ఏం ఫైట్లు చేసేసాడబ్బా, చాలా 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 బాగుంది. ఒక్కసారి చూశానుకో, సేవని చూశాను కానీ చూస్తేనే ఒక్కసారి ఈ సినిమాకి మాత్రం సేవకి మొత్తం 5,000 కోట్లు పక్క పడుద్ది. 5,000 కాదు, 10 కోట్లు పడుతుంది సేవకి. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నేను చూశాను సినిమా, చూస్తే అన్నం లేక అల్లాడిపోయి మన దేశం కోసం అంతా భారతదేశం కోసం ఇటువంటి భారతదేశం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సేవ మాత్రం చాలా బాగుంది. నీ సినిమా చూశాను, చాలా చాలా బాగుంది. కానీ సేవ చెప్పాలంటే మా శివాజీ కొడుకు నాకు బాధగా ఉంది. ఈ సేవకి శివాజీ కొడుకు ఇచ్చారు ఎవరు, మన ఎన్టీఆర్ గారే వస్తే బాగుండు. ఈ సేవ సినిమాకి ఎన్టీఆర్కి ఇవ్వాలని మాకు చాలా కోపంగా ఉంది. మరి ఈ ఆలోచనకి ఇస్తే బాగుండు, ప్రభాస్కి ఇస్తే బాగుంది, చాలా కోపం ఉంది. ఇటువంటి సినిమాలు తేవాలంటే ఒక్క సినిమాలు చూడాలంటే ఏం సినిమాలు బాబు, సూపర్ సినిమా మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. నాతో చెప్తాను, మాది పెద్దాపురం కాకినాడ. నేను సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. అమ్మని నాకు ఎవరు లేరు, వాచ్మెన్ పని చేస్తాను, పేట్లు కడుతాను, హోటల్లో పని చేస్తాను, కష్టపడతాను. సినిమాలో హీరో అవ్వాలి. నేను సినిమాలో హీరో అవ్వాలని మొత్తం ఎప్పటికీ సంటి కూరని ఓరి నన్ను ఓరి ఇలా రారా అని పిలవాలి. కానీ ఇంకోటి ఉంది, అమ్మ నాన్న నాకు ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. కానీ నేను హీరోని నేను అవ్వలేకపోతున్నాను. కానీ కష్టపడుతున్నాను అబ్బా హీరో అవ్వాలని. చూశాను మేడం, చాలా బాగుంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వడమే ఇబ్బంది అనిపించింది. హిందీతో పాటు తెలుగులో డబ్బింగ్ అయ్యి ఆ స్పాట్లో రిలీజ్ అయ్యింటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాకుండా మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా చూసేవాళ్ళు. ఆల్రెడీ మ్యాక్సిమం ఒక 30 to 40% హిందీ వస్తుంది, ఉర్దూ అర్థమైంది. కాబట్టి హైదరాబాద్లో మెయిన్ సిటీలో అంటే వరంగల్ ఇట్లా కరీంనగర్ ఇట్లా మెయిన్ సిటీలో వాళ్ళకు తెలుగు వాళ్ళకు కూడా హిందీ ఉర్దూ అర్థమవుతుంది. అలాగే స్టడీస్ పీపుల్స్ కూడా హిందీ అర్థమవుతుంది. కాబట్టి హిందీ వెర్షన్ చూసేశారు ముందే. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు మన తెలుగు కలెక్షన్స్ కూడా హిందీలో ప్లస్ అయిపోయినాయి. సో ఇప్పుడు దీనికి కంపారిజన్ చేస్తున్నారు. హిందీలో 500 కోట్లు వచ్చినాయి, తెలుగులో వస్తాయా రావా అని ఎలా వస్తాయి, దాన్ని కంపారిజన్ చేయొద్దు కలెక్షన్ల పరంగా. అఫ్కోర్స్ మన వాళ్ళు అయితే ఎంత ఖర్చు పెట్టి డబ్బింగ్ కోసం తీసుకున్నారో ఖచ్చితంగా డబల్ త్రిబుల్ అయితే వచ్చేస్తుంది, అంత న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సినిమాలో అంత స్ట్రెంత్ ఉంది. గతం గురించి చరిత్రలో మనకు తెలియంది వాళ్ళు చూపించారు. సో తెలియని దాని గురించి మాట్లాడుకున్న ఒక సినిమా గురించి మాట్లాడాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే కొంతమంది కులాలకు మతాలకు అతీతంగా ఉంది, గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇలా మారమన్నాడు అని అన్నారని. కానీ విలన్ అన్నాడు, నువ్వు హీరో అనలేదే, నువ్వు నీ మతం మారకు, నీ మతంలోనే ఉండు, నువ్వు భారత జాతికి తగ్గట్టుగా అనుకూలంగా బతుకు, నీకు ఏది కావాలంటే అదే అరేంజ్ చేస్తాను నేను అన్నాడు. సో ఒక విలనే ఎక్కడి నుంచి వచ్చి దండయాత్ర చేస్తూ నువ్వు నా మతంలోకి మారిపో, ఆ మొత్తం బీకేసినావు, ఇంకేం బతుకుతాడు ఆయన నీ మతంలోకి మారి ఏం చేస్తాడు ఆయన? కళ్ళు బీకేసినావు, కొరడలతో కొట్టినావు, కత్తులతో తూడ్చేసినావు, ఉప్పు పెట్టి మొత్తం ఒక బాడీని మండి అగ్నిగోళంలో తయారు చేసినావు. అంటే కనిపించని మండి అగ్నిగోళంలా తయారు చేసినావు శరీరాన్ని. ఆయన బ్రతికి ఉండి నువ్వు ఇచ్చేది తీసేసుకొని నీ మతంలోకి మారి ఏం సాధించగలడు ఆయన? సో ఆ సందర్భంలో హీరో ఒకే మాట అంటాడు, నువ్వు నీ మతం మారకు, నా భారత జాతికి అనుగుణంగా మారు, నా భారత జాతిలో ఉండు, మరాఠీలో కలిసిపో, నీకేది కావాలంటే అది ఇస్తా అంటాడు. సో అదే చాలు, అదే ఒక చెంప పెట్టి అంటారు కదా, లాగి పెట్టినట్టుకుంటున్నాను, అదే ఒక డైలాగు, అదే మంచి డైలాగు, మంచి ఎమోషన్ వచ్చి అనిపించేసింది. అలాగే సిచ్యువేషన్ సాంగ్స్ కానీ, రష్మి గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఏఆర్ రెహమాన్ గారు ఆయన పాడిన పాటలు, బీజము మస్తు అనిపించేస్తాయి. ఎక్కడ కూడా ఇది తక్కువైంది అది ఎక్కువైంది అని ఏం లేదు. కాకపోతే మళ్ళీ కొంతమంది ఏంటంటే చరిత్రకు సంబంధించింది కాబట్టి, ఒక రాజుల కథలు కాబట్టి మళ్ళీ బాహుబలి రేంజ్ కంపెనీ చేస్తారు. బాహుబలి రేంజ్కి పోవాలంటే రాజమౌళి తప్ప ఎవరు చేయలేరు, ఇప్పట్లో సాహసం ఎవరు చేయలేరు. మరో 5 ఏళ్ల వరకు కూడా బాహుబలి రేంజ్ని టచ్ చేసే మగాడు రాడు. అఫ్కోర్స్ సినిమాలు జోనర్ మార్చేసి ఇట్టు కొట్టగలరేమో, రీసెంట్గా పుష్ప కొట్టాడు కాబట్టి జోనర్ మార్చి ఇట్టు కొట్టగలరు. కానీ అలా చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసుకొట్టాలంటే రాజమౌళి మాత్రమే సూట్ అవుతుంది. హిందీలో మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే చాలామంది థియేటర్లోనే ఒక స్లోగన్ చెప్పడం జరిగింది కదా, తెలుగులో అట్లాంటివి ఏమైనా జరిగినాయి థియేటర్స్ తక్కువ దొరికినట్టున్నాయి మేడం, నాకైతే కనిపించలేదు. కాకపోతే ఓన్లీ మీడియా పర్సన్కు అక్కడ త్రిబుల్లో పడ్డది, బయట థియేటర్లో పడ్డది, చూసాము, చాలా బాగా అనిపించింది. కానీ సో అవి ఆ స్లోగన్స్ ఎలా చెప్తారంటే జాతి మనుగడ కోసం హిందుత్వాన్ని పట్టి గుండెల్ని నింపుకుంటారు చూసారా, అటువంటి వాళ్ళు చెప్తారు. ఓన్లీ సినిమా ప్రేక్షకుడు అయితే సినిమా చూసి చాలా బాగుంది, సో భారత జాతి గురించి చెప్పారు, హిందుత్వం గురించి చెప్పారు అని సినిమా గురించి మాత్రమే మాట్లాడగలడు. సో హిందుత్వాన్ని నరాన నింపుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పాడగలరు. జనగణమన అయితే ఎలా పాడతామో అలా సంస్కృతి గురించి, మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి గురించి, మన భారత జాతి గురించి పాడాలి మేడం. ఎందుకంటే గతంలో మనం ఆయన గుర్తులేడు, తండ్రి మాత్రమే గుర్తు. సో ఆయన కొడుకు కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పి మనకు ఉన్నది, దాన్ని మరిచిపోయిన చరిత్రను తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు మనం పాడకపోయినా మాట్లాడకపోయినా చరిత్ర గురించి
ఆ సంభాజీ గురించి మాట్లాడకపోయినా మనం చరిత్రహీనులు అవుతాం. ఇప్పుడున్న మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. సో చరిత్రకు సంబంధించిన సినిమాలు వచ్చినప్పుడు చూడాలి, మళ్ళీ రాబోయే తరాలకు కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్ని మంచి అంశాలు కూడా ఉన్నాయి. మన మతాన్ని గౌరవిస్తూ ఇతరుల మతాన్ని కూడా గౌరవించాలి, ఇతరుల మతాన్ని కించపరచొద్దు. సో వాడికి వేరే వాళ్ళు కించపరచాలని చూసినా నేను కించపరచను, నీలో ఉండు, నాలో కలిసిపో అన్నాడు, అంతేగాని నీ మతం మారు అని చెప్పలేదు. దీన్ని కొంతమంది మీడియా కానీ కొంతమంది సెలబ్రిటీలు అవ్వాలని తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రోలింగ్ చేసేసి ఇతరులని తిడతాడు. కలిసిమెలిసి ఉండాలనే సందర్భంలో నువ్వు తిట్టాల్సిన అవసరం ఏమున్నది? కలిసిమెలిసి ఉండు, కలిసిమెలిసి బతుకు, భారత జాతిలో కలిసిపో అన్నాడు అంతే. మతంలో మారమనిలే నేను. సో మంచి సెంటిమెంట్ గురించి మంచి సందేశం కూడా ఉంది సినిమాలో. మూవీలో తెలుగుకి ఎంత రేటింగ్ ఇస్తారు? తెలుగు 3+ ఇస్తాను మేడం, 3 to 4 ఇచ్చేస్తాను. ఉన్నది సక్సెస్ అయితే అవుతుంది. ఎందుకంటే హిందీలో రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, 15 to 20 వరకు. మన ఒక 3, 4, 5. సో అంత కలెక్షన్లు 500 కలెక్షన్లు అంటే కలెక్టర్ కొట్టి చేస్తారు. అదే రాజమౌళి ఆ సినిమాని తెలుగులో తీసి హిందీలో డబ్ చేస్తే ఈ పాటికి 1000 కోట్లు దాటిపోయేది. సో అది గమనించట్లేరు ఎవరు. హిందీ సినిమా తెలుగులో డబ్ అయింది కాబట్టి మనోళ్ళు ఆల్రెడీ హిందీలో చూసేశారు. సో కలెక్షన్లు అటే పోతాయి కదా, అది ఇట్లా కలెక్షన్ల పరంగా ఊహించేసుకోవద్దు. సక్సెస్ సాధిస్తారు. వీళ్ళు పెట్టిన దానికి 3+ అయితే పక్కా వస్తాయి మేడం. మంచి మూవీ. ఒక పార్వతీ పదహే హర హర శంభో, ఇది కనుక ఫుల్ పబ్లిక్ ఉండి ఆరుస్తే ఈ గ్లాసులు వేసినా పగిలిపోతుంది. అంత ఆవాజు అంత సౌండ్ వస్తుంది. థియేటర్లో అయితే వచ్చింది, టచ్ చేస్తుంది. నెక్స్ట్ మన రష్మిక గారి గురించి మాట్లాడుకోవాలి. పుష్ప తర్వాత ఆమెకి ఇంకా ఫ్యూచర్లో ఇంత మంచి పాత్ర వస్తుందో రాదు అనే ఫీలింగ్ కలిగింది అనమాట. అంత మంచి పాత్ర ఈ సినిమాలో కలిగింది. ఎమోషనల్ డైలాగులు హెవీగా బేస్ వాయిస్తో సినిమాలో పుష్పలో చెప్తే ఇందులో నార్మల్గానే చెప్తుంది. కళ్ళతో ఎక్స్ప్రెషన్తో పాటిస్తుంది, మస్తు అనిపిస్తుంది. సినిమాకు పుష్ప సినిమాలో ఎంత ప్లస్ ఆమె, ఈ సినిమాకు కూడా చావో సినిమాలో కూడా రష్మి యొక్క పాత్ర కూడా అంత బాగుంది, అంత ప్లస్ పాయింట్ అనమాట. చావో రేవో తెలుసుకోవాలంటే చావో సినిమా చూడండి. భారత జాతికి హిందుత్వానికి కట్టుబడి ఉండే వాళ్ళైనా సరే, భారత జాతి అంతా కలిసిమెలిసి ఉండాలనుకున్నాను, ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. జై శంభోజీ మహారాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమోషనల్ డైలాగులు హెవీగా బేస్ వాయిస్తో సినిమాలో పుష్పలో చెప్తే ఇందులో నార్మల్గానే చెప్తుంది. కళ్ళతో ఎక్స్ప్రెషన్తో పాటిస్తుంది, మస్తు అనిపిస్తుంది. సినిమాకు పుష్ప సినిమాలో ఎంత ప్లస్ ఆమె, ఈ సినిమా కూడా చావో సినిమాలో కూడా రష్మి యొక్క పాత్ర కూడా అంత బాగుంది, అంత ప్లస్ పాయింట్ అనమాట. చావో రేవో తెలుసుకోవాలంటే చావో సినిమా చూడండి. భారత జాతికి హిందుత్వానికి కట్టుబడి ఉండే వాళ్ళైనా సరే, భారత జాతి అంతా కలిసిమెలిసి ఉండాలనుకున్నాను, ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. జై శంభోజీ మహారాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.